ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందించడానికి ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టింది. సర్వే రోజు తెలంగాణ ప్రజానీకం తమ ఇళ్ల వద్దే ఉండాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. సర్వేపై అధికారులకు సమగ్ర అవగాహన కల్పించిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. సర్వేలో భాగంగా మండలాలను సెక్టార్లుగా విభజించి సెక్టోరియల్ అధికారులను నియమించారు. వీరితో పాటు 20 నుంచి 30 మంది దాకా ప్రత్యేక అధికారులు, తగినంత మంది పర్యవేక్ష అధికారులను నియమించారు. ప్రతి గ్రామంలోనూ ఎన్యూమరేటర్లతో పాటు ప్రత్యేక అధికారులు కూడా అందుబాటులో ఉండనున్నారు. 19న ఉదయం 8 గంటలకు సమాచార సేకరణను ప్రారంభిస్తారు. సర్వే ఒక్క రోజులోనే చేపట్టనుండడంతో ఎప్పటికప్పుడు పనితీరును అధికారులు పర్యవేక్షించనున్నారు. సర్వేకు ఎన్యూమరేటర్లను గ్రామాలకు కేటాయించి వారికి 20 నుంచి 25 కుటుంబాల సమాచారం సేకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లకుండా వారికి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఇక సమగ్ర కుటుంబ సర్వేకి ఎన్యూమరేటర్ల కొరత నెలకొన్న నేపథ్యంలో విద్యార్థులను కూడా రంగంలోకి దించింది. సర్వేతో వాస్తవాలు తెలుసుకునేందుకే ఈ నెల 19న సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రత్యేకంగా ఎమర్జెన్సీకి అంబులెన్స్లకు మినహాయించామని ఆయన తెలిపారు. ఒకవేళ ఎవరి వివరాలైనా తప్పితే తర్వాత సేకరిస్తామని అన్నారు. సర్వేపై కొందరు నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆయన సర్వే వల్ల అనేక ఉపయోగాలున్నాయని చెప్పారు. సమగ్ర సర్వే ద్వారా బోగస్ రేషన్ కార్డులు, గృహ నిర్మాణ పథకాల్లో జరిగిన అవినీతి, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని రూపుమాపుతామని సర్కార్ చెబుతోంది. ఈ సర్వే ఎంతవరకు సక్సెస్ అవుతుందోనని ఇటు అధికారుల్లోనూ అటు ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. సాయంత్రం 6 గంటల కల్లా సర్వేను పూర్తి చేయనున్నారు. తగినంత సిబ్బందిని మండల కేంద్రాలకు తరలించి వారి నుంచి సర్వే ఫారాలను తీసుకోనున్నారు. సర్వే విధులను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. సర్వే పూర్తయిన రోజు నుంచే కంప్యూటర్ల ద్వారా సమాచార నిధిలో వివరాలను సంక్షిప్తం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు సర్వే రోజు కుటుంబ సభ్యులంతా ఖచ్చితంగా ఇళ్లల్లో ఉండాల్సిందేనన్న సర్కార్ ఆదేశాలతో తెలంగాణ వాసులు బెంబేలెత్తుతున్నారు. సర్వే కోసం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం ఒక్కరోజు సెలవు ప్రకటించింది. సొంత ఊర్లకు దూరంగా ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఒక్కరోజు కోసం కుటుంబంతో సహా ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. దీనికి తోడు రిజర్వేషన్లు దొరక్క నానా బాధలు పడుతున్నారు. కూలీలు, చిరుద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఒకరోజు పని లేకపోతే నష్టపోయే కూలీతో పాటు ఛార్జీల రూపంలో వారిపై అదనపు భారం పడుతోంది.